Hello, guys. Let's have a quick home tour at our apartment in the యూకే. సో లోపలికి రాగానే మనకి చిన్న కారిడార్ స్పేస్ లాగా ఉంటుందన్నమాట. మనకి షూస్ పెట్టుకోవడానికి అది వైఫై రౌటర్లేండి. సో లెఫ్ట్ చూసుకున్నట్టయితే మనం ఇంట్లో దాచేయాలనుకున్న వస్తువులన్నీ ఇందులో పెడతాం అనమాట. ఏదో స్టోరేజ్ స్పేస్ లాగా. సో ఇక్కడే మనకి బాయిలర్ యూనిట్ కూడా ఉంటుందన్నమాట. సో యూకే హౌసెస్లో ఏంటంటే ఈ బాయిలర్ యూనిట్స్ అన్నవి చాలా కామన్ ఇవి. మనకి ఈ వాటర్ ఇవన్నీ ఇందులోంచి వస్తాయి, హాట్ వాటర్. సో ఇదొచ్చేసి నా ఫ్రెండ్ గారి రూమ్ అనమాట. నా మాస్టర్స్ ఫ్రెండ్. మనోడు కూడా క్లౌడ్ ఇంజినీరే. సో మనోడి గురించి తర్వాత మాట్లాడదాం. లెఫ్ట్ చూసుకుంటే మనకి లివింగ్ రూమ్ అనమాట. ఇక్కడే మనం చిల్ అయ్యేదంతా మూవీస్, గేమ్స్, బేసిక్‌గా హ్యాంగౌట్ అయ్యే ప్లేస్ అనమాట ఇది. సో న్యాచురల్ లైట్ అన్నది ఎక్కువొస్తది. సో అందుకే ఈ అపార్ట్మెంట్ తీసుకున్నాం. అండ్ మనం ఇక్కడ చూసుకుంటే మన చిన్ని గేమింగ్ సెటప్. మోస్ట్‌లీ మనం మూవీసే చూస్తాం ఆ మానిటర్‌లో. అండ్ ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్ బాల్కనీ, ప్రెజెంట్ మనకి యాక్సెస్ లేదు బాల్కనీకి ఎందుకంటే కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది. బట్ వ్యూ వచ్చేసి మనకి కింద రివర్ వస్తదనమాట. బట్ ఈ బాల్కనీలో ప్రెజెంట్ అయితే యాక్సెస్ లేదు మనకి. సో వెళ్ళడానికి లేదు. బట్ ఈ రివరు అండ్ ఇక్కడ ఒక బ్రిడ్జ్ వస్తది. సో ఈ వ్యూ ఏంటంటే ఈ లోపల కౌచ్‌లో కూర్చొని చూస్తున్నప్పుడు కూడా నెక్స్ట్ లెవెల్. మార్నింగ్ వాక్‌కెళ్ళినప్పుడు నేను బయట నుంచి తీసిన పిక్చర్స్ ఇవి. సో ఇది బ్రిడ్జ్ సైడ్ నుంచి వ్యూ అనమాట. ఇది మన అపార్ట్మెంట్. బ్రిడ్జ్ మించి మన అపార్ట్మెంట్. అండ్ ఇవి కొన్ని డ్రోన్ షాట్స్ తీసా వాకింగ్‌కెళ్ళినప్పుడు. సో మన ఇంటి ముందున్న రివర్ ఈ సీలో ఎలా కలుస్తుంది అని చెప్పి ఇక్కడ మనం చూడొచ్చు. సో దిస్ ఈజ్ లైక్ సిటీస్ ల్యాండ్స్కేప్. సో ఇక్కడ రివర్ కనిపిస్తుంది కదా. సో అది మన అపార్ట్మెంట్ ముందు నుంచి వచ్చి ఇలా మనకి ఇలా ఓషన్లో కలుస్తుంది అనమాట. సో ఇది మార్నింగ్ వాక్కి నేను ఇలానే వస్తాను. సో అండ్ ఇఫ్ యూ కమ్ బ్యాక్ టు అవర్ హౌస్ టూర్, దిస్ ఈజ్ అవర్ కిచెన్. సో బ్యాచిలర్స్ కాబట్టి పెద్ద హడావుడు ఉండదు. అండ్ ప్లీజ్ డోంట్ మైండ్ ది మెస్. ఈ షెల్ఫ్స్ ఎన్ని ఉంటాయి కానీ అసలు మనం యూజ్ చేయమన్నమాట. మనం ఇక్కడ యూజ్ చేసేది ఈ అన్ని షెల్ఫ్స్లో మనం యూజ్ చేసేది ఇది ఒక్కటి మాత్రమే. ఈ పైన రైట్ సైడ్ కనిపించేది ఇది ఒక్కటే యూజ్ చేస్తాం. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనకి మైక్రోవేవ్ అవెన్ అండ్ మన రైస్ ఉంటుంది అండ్ మన ఫ్రిడ్జ్. సో లీవింగ్ దిస్ అసైడ్, లెట్స్ గో టు మై రూమ్. సో మళ్ళీ కారిడార్లోకి వస్తే ఇక్కడ రైట్ సైడ్ కామన్ వాష్రూమ్ ఉంటుంది. సో ఈ అపార్ట్మెంట్లో 2 వాష్రూమ్స్ ఉంటాయి. ఒకటి కామను, ఒకటి నా రూమ్లో అటాచ్ అయి ఉంటుంది. సో ఇది కామన్ వాష్రూమ్ అనమాట. నథింగ్ స్పెషల్, నార్మల్ యూకే టిపికల్ వాష్రూమ్ ఇది. సో ఇక్కడ మళ్ళీ మనకి లెఫ్ట్ ఇక్కడ ఇంకో స్టోరేజ్ స్పేస్ ఉంటుందన్నమాట. మనకి ఎక్స్ట్రా బాక్సెస్ కానీ ఏదన్నా అన్వాంటెడ్ ఐటమ్స్ ఏంటంటే ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు. లెట్స్ లుక్ ఎట్ మై రూమ్. సో రూమ్లోకి వెళ్ళగానే మనకి నేను క్లోత్స్ పెట్టుకునే వార్డ్రోబ్ ఉంటుందన్నమాట. సో ఇందులో నేను నా క్లోత్స్ అన్నీ స్టోర్ చేసుకుంటాను. అండ్ ఈ మూలలో చూసుకుంటే ఇది వచ్చేసి వాష్రూమ్ అనమాట. నా అటాచ్డ్ వాష్రూమ్. ఇది మనం ఇండియా ఎప్పుడైనా సడన్గా వెళ్ళిపోవాలనుకుంటే ప్యాక్ చేసి బ్యాగ్స్ పెట్టుకున్నాను అనమాట. అండ్ ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్ ఈజ్ వేర్ ఐ లివ్, స్లీప్ అండ్ వర్క్. సో ఇది నా వర్క్ స్పేస్ బేసిక్గా. ఇది నా డెస్క్టాప్ సెటప్. సో ఇక్కడ కనిపించే ల్యాప్టాప్స్లో రైట్ సైడ్ ఉన్నది ఏంటంటే సో బేసిక్గా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాను కాబట్టి మినిమం ఉండాలి. అండ్ ఈ ల్యాప్టాప్ వచ్చేసి నా వర్క్ ల్యాప్టాప్ అండ్ ఇది నా పర్సనల్ ల్యాప్టాప్. సో ఎప్పుడైనా వర్క్ చేసుకుంటున్నప్పుడు షఫల్ చేస్తాను అనమాట బేసిక్గా మానిటర్ కనెక్ట్ చేసుకోవడానికి. సో యా. అండ్ ఆల్సో ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్ వ్యూ సిన్స్ లైక్ మళ్ళీ ఎందుకంటే బాల్కనీ యాక్సెస్ లేదు కాబట్టి నేను కర్టన్స్ క్లోజ్ చేసేస్తున్నా. లేకపోతే ఇక్కడి నుంచి కూడా మనకు మంచి వ్యూ వస్తుంది. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. సో దిస్ ఈజ్ అవర్ సింపుల్ హోమ్ టూర్. Hope you guys liked it, and I'll see you on the next one.